ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పూసులూరులో మిచౌంగ్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న పంట పొలాలను జనసేన నాయకులు పరిశీలించారు. జనసేన నాయకులు వెంకటేశ్వరరావు, కొర్రపాటి నాగేశ్వరరావు రైతులతో మాట్లాడారు. ఎకరానికి 70,000 నుంచి 90,000 వరకు ఖర్చు పెట్టకుంటే హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తానడం సమంజసం కాదని మండిపడ్డారు. రైతులకు అసలు క్రాప్ గురించి అవగాహన కల్పించకుండా క్రాప్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తానని ఎలా అంటారని ప్రశ్నించారు. నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే జనసేన, టీడీపీ కలిసి ఉద్యమం చేస్తాయని హెచ్చరించారు. పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. నా పేరు మేక వెంకట్రావు. మేము మిర్చి 3 ఎకరాలు వేసాం సార్. 3 ఎకరాలు వేసి పీకేసి వడ్డీని వేసాం సార్. ఎకరన్నర ఉంది సార్. అది కాయలు కోసినాక మళ్ళీ శనగేసుకుందామని ఉన్నాం సార్. ఈ క్రాప్ బుక్ చేయమని మాకు ఎవరు చెప్పలేదు సార్. వాళ్ళే పొలం మీద తిరుగుతున్నారు, కానీ ఏంది వస్తున్నారంటే ఏం లేదులే అంటున్నారు. ఈ క్రాప్ సంగతి మాకు తెలియదు సార్. అసలు ఎకరానికి కనీసం టిప్పు ముందు వేయాలన్నా ఎకరానికి కనీసం ఒక 2,000 రూపాయలు అవుతుంది సార్. ముందు 5 రోజులు కొట్టాలి సార్. పెట్టుబడి మాత్రం బాగానే అయింది. ఎవరు నా చేను బాగుండాలంటే నా చేను బాగుండాలని అందరూ మందులు బాగా వేశారు సార్. 7 తోటలు కూడా బాగానే వచ్చింది సార్. 4 రోజులకి ఇవాళ చూసింది రేపు చూడనట్టుగా వచ్చింది సార్. ఎకరానికి సుమారు ముదురు మొక్కలు అయితే ఒక 90,000 రూపాయలు ఖర్చు అయింది సార్. 90 నుంచి 50, 60, 70, 80 అట్లా ఖర్చు అయింది సార్. కొంతమంది ముదురులు కూడా కాపు బండి చేయాలి ఉండే సార్. ముదురు మన తాండ్రు నాగేశ్వరరావు వాళ్ళు వేశారు సార్. 16 ఎకరాలు ముదురు వేశారు. కాయలన్నీ కూడా 15, 18 గంటల 20 గంటల లోపు కాయ అంతా బాగా తోట అయింది సార్. కానీ నష్టపరిహారం రాసుకెళ్ళారు, కానీ ఎంత ఇస్తారో తెలియదు సార్. వాళ్ళు ఇచ్చేది ఒక టిప్ ముందుకు కూడా రాదు సార్ మాకు.